వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్త జిల్లాలు లేవు, పాత జిల్లాలు రద్దు కావు. ఎస్ఐ శివకృష్ణారెడ్డి సస్పెండ్ వెనుక సీఏ వెంకట్రావు హస్తం. బయట మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమా? ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కేటీఆర్ హస్తం. మిత్రులారా, నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు. నేను నిశితంగా గమనిస్తున్నా. మేం భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం కానీ, కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అని అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది. అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అందరికీ నమస్కారం. నేను సీతారాంపురం కానిస్టేబుల్ని. నేను అక్కడ 3 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. అయితే ఈ మధ్యకాలంలో శ్రీకృష్ణారెడ్డి ఎస్ఐ అనే అతను సస్పెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దాని వెనకాల ఉదయగిరి సర్కిల్ సిఐ అయినటువంటి వెంకట్రావు, అతనికి ఎస్ఐకి వెంకట్రావు సిఐ గారికి పాత కక్షల గొడవలు ఉన్నందున అతను ఎస్ఐని ఏదో ఒక విధంగా సస్పెండ్ చేయించాలనే ఉద్దేశంతో, దుర్బుద్ధితో ఆయన ఏం చేశాడంటే, సీతారాంపురం ఎస్ఐ శ్రీకృష్ణారెడ్డికి నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని చెప్పి ఒక మెమోలో కావలి డిఎస్పీ గారికి ఏమీ తెలియని విషయము నా మీద ఆయన మీద చెప్పుడు మాటలు చెప్పించి పై అధికారుల దగ్గర తీసుకెళ్ళి ఒక లెటర్ కొట్టించి అతని సస్పెన్షన్ మెమో తీసుకొని వచ్చి ఆ సస్పెన్షన్ మెమోలో నా పేరు పొందపరిచి ఆ మెమోని తీసుకొచ్చి ఎస్ఐ గారికి సర్వ్ చేస్తూ, జ్యోతి నీ మీద ఎస్పీ మేడంకి కంప్లైంట్ ఇచ్చింది అని అబద్ధపు మాటలు ఆరోపణలు అక్కడ కూడా చేసినాడు. అంతటా అదేవిధంగా గత 5 నెలల నుంచి నేను దళిత కుటుంబానికి చెందిన మహిళనని తెలిసి కూడా తను కావాలనే తన మాటల ద్వారా నన్ను అనేక విధాలుగా అవమానపడేటట్టుగా మాట్లాడేటోడు. ఇది నేను ప్రశ్నించానని చెప్పి కావాలి అని చెప్పి అతనికి నాకు రిలేషన్ ఉందని చెప్పి పై ఆఫీసర్స్ దగ్గర నా నేము చెడగొట్టేశాడు. నాకు పరువు పోయింది. ప్రతి ఒక్కరు నా గురించి నేను బయట డ్యూటీకి వెళ్తా ఉంటే నేను మంచిదాన్ని కాదు అని నా వ్యక్తిత్వం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది కేవలం ఒక సిఏ గారు ఇది కావాలనే చేశారు. అందువలన నేను ఈరోజు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా. అతని మీద దయచేసి కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎస్ఐ గారి నుంచి అతని ఫ్యామిలీకి కానీ నా ఫ్యామిలీకి కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. నా నుంచి కూడా అతనికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అతనికి నాకు అసలు అక్రమ సంబంధం అనేది ఎక్కడా లేదు. ఇదంతా కావాలని సిఏ గారు మనసులో పెట్టుకునేసి అతన్ని ఏదో ఒక విధంగా సస్పెండ్ చేయించాలని దుర్బుద్ధితో సస్పెండ్ చేయించారు. ఏ స్థాయికి దిగజారిన కేటీఆర్? నిన్న ఏదో అగ్ని ప్రమాదము ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగితే రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసుకు ముడిపెట్టి మున్సిపల్ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలను పక్కదో పట్టించి మిమ్మల్ని మీరు చేసిన దరిద్ర పాలన మర్చిపోయి మీరు చెప్పే మాటలలో ప్రజలు పడిపోయి రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చెల్లి మీకు ఓట్లు వస్తాయనుకోవడము ఎంత మూర్ఖత్వం ఇది. ఏం మాట్లాడుతున్నావో? పొద్దున్న లేస్తే నిద్ర పట్టక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఈ చింతపండు ఇద్దని తెలిసిపోయి
ఏదో అబాండాలు వేయాలని ఫోరెన్సిక్ ల్యాబ్లో ఒకవేళ ఏదన్నా జరిగితే మీ టేపులు మీరు మాట్లాడిన మీ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినవి అవన్నీ కూడా ఎవిడెన్స్లు ఉంటాయి అలా. ఇలా నాకేం డౌట్ వస్తుంది తెలుసా, నీ అంతా నువ్వు ముందే వచ్చి రేవంత్ రెడ్డి మీద అభియోగాలు వేసినావు అంటే అసలు నీకేమన్నా అస్తం ఉందా? ఎందుకంటే మన చరిత్ర మొన్ననే మీరు అధికారంలో పోతుర్రని తెలిసి December 4వ తారీఖు నాడు ఎప్పుడైతే కౌంటింగ్ జరిగి కౌంటింగ్లో మనం ఓడిపోతున్నామని తెలిసిన నిమిషంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ల సీసీ కెమెరాలు బంద్ చేసి మొత్తం పలగొట్టి ఆ ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన పరికరాలన్నీ పలగొట్టి పెగాసిస్ పరికరాలు మీరు ఫోన్ ట్యాపింగ్ చేసినాయి, డాక్యుమెంట్లన్నీ ఎవిడెన్స్ లేకుండా కాల్ చేసి మిగిలినని తీసుకొని మూసినదిలో పడేసిన చరిత్ర నీది. ఇవాళ ఏమైనా జరిగితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో కనుక ఏదన్నా కుట్ర ఉంటే ఆ కుట్ర మీ తరపు నుంచే ఉండాలి. ఎందుకంటే మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఏం మాట్లాడుతున్నావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోరెన్సిక్ ల్యాబ్లో మిమ్మల్ని ఎండగట్టనికే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినటువంటి ఎవిడెన్స్లే ఉంటాయి అలా. కాబట్టి తెలంగాణ ప్రజల్ని 24 గంటలు నువ్వు మీ బావ ఇద్దరు కలిసి పొద్దునోడు మధ్యాహ్నమోడు రాత్రోడు వీలైతే ప్రెస్ మీటు లేదంటే ట్విట్టరు లేదంటే చిట్ చాట్లు పెట్టి పనికిరాని మాటలు మాట్లాడితే మీకు ఎట్టి పరిస్థితిలో ఓట్లు వేయరు. ఓట్లు వేయాలంటే మన దరిద్ర పాలన గురించి మీరు క్షమించమని కోరండి. ఫస్ట్ మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసినందుకు నువ్వు మీ నాయన మీ బావ ముగ్గురు వచ్చి 3 కోతుల మాదిరిగా కూర్చొని శంపలు చెవులు పట్టుకొని కూర్చొని తెలంగాణ ప్రజల్ని క్షమించమని అడిగితేనన్నా తెలంగాణ ప్రజలు మీ సైడ్ చూస్తారు. తెలంగాణ రాష్ట్రీయ సమితి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసి అవతలిసిరేసి భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టుకున్న మీరు ఇవాళ వచ్చి తెలంగాణ సమాజాన్ని మళ్ళా ఓట్లు అడుక్కోవాలంటే సిగ్గు శరం ఉండాలి. ఇలాంటి అవాక్కులు చెవాక్కులు తప్పుడు ప్రచారం చేయడానికి కూడా కొద్దిగా మతి ఉండాలని తెలియజేస్తున్నారు. Incident occurred at the forensic lab yesterday at around 10:08 hours. Now this fire was first noticed by Sai Krishna, one of our employees, who saw smoke coming out from the computer forensic lab. He immediately informed the inspector. He immediately used the fire extinguisher available in the lab, and the smoke detector also gave us an alarm. The fire services was immediately informed, and the fire engines came within minutes to the FSL. The fire and the smoke was finally controlled by 1:30 p.m. yesterday. This fire has resulted in some damage to the facilities available on the first floor of the FSL building. These include the computer forensic lab and its other facilities, the training room which we call the HRD, the library and certain other facilities. I will first speak in English. No loss of life or injury occurred in this incident. A complaint was already lodged with the local police station, and under crime number 48 of Nampalli Police Station of 2026, the case has been registration and investigation taken up. The damage caused by this incident is being examined. However, in the last few hours, wild and preposterous allegations and speculations have been made about the cause of this incident and the damage to the property present in FSL. While the police investigating the case were examining the scene of offence, in the presence of local panchayats, a large part of the case property has been retrieved and has been placed under proper security. This process is presently going on in FSL. As I said, unverified claims have been made since yesterday in certain sections of the media, including the social media, about the cause of this fire and the loss caused to the case properties. It is reiterated that most of the case properties have already been retrieved. The extent of the damage is being assessed and will be put up in public domain soon. I would specifically like to mention about 2 cases regarding which unsubstantiated and unverified claims are being made since yesterday. The first refers to crime number 11 of the Anti-Corruption Bureau
of the year 2015. In this particular case, 16 material objects were received in the FSL on 2 different occasions in the year 2015, and the reports were submitted to the Honorable ACB Court in the year 2015 itself. All the material objects, all 16 items in this case, have already been returned back to the Honorable Court, and no material pertaining to this case was available in FSL yesterday. With respect to crime number 243 of the Panjagutta police station, the FSL received around 136 material objects from March 2024 to January 2026. In this, all these material objects except 7 items have already been examined and reports submitted to the forwarding authority during various times at different occasions. The 7 material objects which were still with the FSL were also being examined and their report is under preparation. Out of the total material objects, that is 136 which were received in this case, many have been returned back to the forwarding authority, and all the remaining have been retrieved safely since yesterday. We appeal to the members of public and media to exercise due restraint and avoid making such unverified and unsubstantiated claims. Further, steps are being taken to conduct security and fire audits immediately in the FSL and ensure that the damaged portions also start functioning as soon as possible. Thank you. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.